పేరు డాక్టర్ శ్రవణ్ కుమార్. డాక్టర్ శ్రవణ్ కుమార్. ఓకే. ఏం చేస్తారు మీరు? నాది కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి అయిపోయింది. హ్మ్. నేను ఫ్యాకల్టీగా చేస్తాను. ఫ్యాకల్టీ చేస్తారు. ఎక్కడ? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో నేను వర్క్ చేస్తాను. ఓహ్! గ్రేట్. ఓకే. అంటే ఆల్మోస్ట్ డాక్టరేట్ తీసుకున్నారు. అంటే రీసెర్చ్ స్కాలర్ కదా! రీసెర్చ్ స్కాలర్. అదంతా అయిపోయింది. మొత్తం ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. హ్మ్. వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి త్వరలోనే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఏమనుకుంటున్నారు బ్రదర్ ఇప్పుడు ఇక్కడ? ముఖ్యంగా ఈ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికల్లో హ్మ్. ఒక పార్టీకి సంబంధించిన అంశం కానీ, హ్మ్. లేకపోతే అతను ఏదైనా అసోసియేషన్ సంబంధించిన అంశం కానీ హ్మ్. చూడొద్దని నా అభిప్రాయం. ఎట్లా ఎందుకంటే చూడాలి దీన్ని? ఇది ఎన్నుకునేటువంటి అభ్యర్థి రేపు చట్టసభలో గెలిస్తే హ్మ్. నిరుద్యోగుల పక్షాన కానీ, హ్మ్. పట్టభద్రుల పక్షాన కానీ, హ్మ్. లేకపోతే ఆ టీచర్ సంబంధించినటువంటి సంఘాలు సమస్యలు. హ్మ్. ఎందుకంటే టీచర్స్ ఎందుకంటే వాళ్ళు కూడా పట్టభద్రులే కాబట్టి అంతే కదా! పట్టభద్రులు అయితేనే టీచర్స్ అవుతారు కదా! వాళ్ళని కూడా మనం పరిణామం తీసుకోవాలి కాబట్టి హ్మ్. టీచర్ ఎమ్మెల్సీ సపరేట్ ఉన్నప్పటికీ కూడా హ్మ్. ఈ మిక్స్డ్ పీపుల్ అందరి యొక్క సమస్యల మీద రేపు ప్రజా సమస్యల మీద హ్మ్. వాయిస్ ఇస్తారా హ్మ్. అనే అంశం మీద మనం గ్రహించి మనం రైట్. ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఇప్పుడు 3 పార్టీల నుంచి ముగ్గురు పోటీలు చేస్తున్నారు బ్రదర్. ఉమ్. ఒక ఆయన ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి చేస్తున్నారు. తీన్ మార్మలన్ అలియాస్ చింతపండు నవీన్ అనేట ఆయన కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇక్కడ ఏనుగుల రాకేష్ రెడ్డి అని చెప్పేసి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురిట్లో మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తుంది? అంటే ఇప్పుడు సాధారణంగా ఎన్నుకున్నటువంటి అభ్యర్థి మనం ఉమ్. ఎవరిని చూడాలంటే ఉమ్. పార్టీలను ముఖ్యంగా కాకుండా ఉమ్. సాధారణ లోక్సభ కానీ ఉమ్. అసెంబ్లీ ఎన్నికల్లో మనం పార్టీలు చూసినా అది వేరే విషయం. ఉమ్. ఎక్కువ పార్టీలు చూస్తారు ఎందుకంటే అక్కడ సాధారణ ప్రజలు ఎన్నుకుంటారు. ఉమ్. ఇక్కడ పార్టీలను అతీతంగా ఉమ్. వ్యక్తులను చూడాలి. వ్యక్తులను ఈ చూడాలి. ముగ్గురిట్లో ఉమ్. కొంత ఉన్నతమైనటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, ఉమ్. గోల్డ్ మెడలిస్టు ఉమ్. రాకేష్ రెడ్డి గారు ఉమ్. కొంత అమెరికాలో మంచి ఆ, ఉద్యోగాలు ఉమ్. ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కూడా అవన్నీ వదులుకొని వచ్చేసి ఉమ్. వర్క్ చేద్దామని ఉమ్. కొంత ఇంటెలెక్చువల్ గా వర్క్ చేసి ఉమ్. అతను వాడేటువంటి భాష కానీ, అతను ఉమ్. ప్రజల్లో ఉమ్. ఉండేటువంటి తిరిగే విధానం కానీ ఉమ్. ఆ ముగ్గురిట్లో కొద్దిగా బెటర్ అని అనిపిస్తుంటది. అనిపిస్తా రెండోది ఉంటది. ఏంటంటే అతను చదువుకున్నవాడు, ఇంటెలెక్చువల్, ఉమ్. హుందాగా ఉంటాడు. ఉమ్. ఎప్పుడైనా మళ్ళీ ఇంకోటి విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ మీద రెగ్యులర్ గా ప్రశ్నించాలి. అవును. ముఖ్యంగా ఈ పట్టభద్రులకు సంబంధించినటువంటి అంశంలో ఉమ్. ప్రభుత్వానికి ఈ నిరుద్యోగ సమస్యలను, ఉమ్. వారి యొక్క సమస్యలను ముఖ్యంగా ముందు తీసుకెళ్లాలి. ఉమ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉమ్. రాకేష్ రెడ్డి గారికి కూడా కొంత బాగుంటుందని అనుకుంటున్నారు. అనుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది. ఇదే చెప్తున్నాం. తీన్ ఉమ్. మార్మల్లన్ అని చెప్పేసి ఒక ఆయన పోటీ చేస్తా ఉన్నారు అధికార ఉమ్. పార్టీ నుంచి, కాంగ్రెస్ ఉమ్. నుంచి. అంటే ఆయనకు సంబంధించిన దాంట్లో కూడా చాలా ఫీడ్‌బ్యాక్ చూసుకుంటే మాత్రం చాలా వరస్ట్‌గా అనిపిస్తుంది. అంటే జర్నలిజం ముసుగులో కొంచెం ఇది చేసిండు, ఆ తర్వాత సెటిల్మెంట్లు చేసిండు ఈరోజు అది ఇది అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే మేధావి మేధావి వర్గం అయితేనేంది, లేకపోతే స్టూడెంట్స్ అయితేనేంది, లేకపోతే ఈరోజు ఉద్యోగస్తులు అయితేనేంది, ఆయనను ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మాలి? అంటే నమ్మే విషయం అనేది ఎదుటి వాళ్ళ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు దాన్ని బట్టి ఉంటది. హ్మ్. ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు, హ్మ్. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు. అవును. ఎందుకంటే డిగ్రీ, పీజీ అయిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి హ్మ్. ఫలానా క్యాండిడేట్ ఎలా మాట్లాడతాడు, హ్మ్. ఎలా రిసీవ్ చేసుకుంటాడు, హ్మ్. రేపు చట్టసభల్లో మనకు ఏ విధంగా మనకు మాట్లాడతాడు అనే హ్మ్. అంశం మీద పట్టభద్రులు ఈ విషయాన్ని గ్రహిస్తారని అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. అంటే ఓవరాల్‌గా ఎవరు గెలిస్తే నిజంగా ఇక్కడ మీరు ఒక డాక్టరేట్ చేసి ఒక పీహెచ్‌డీ స్కాలర్‌గా చెప్పండి. ఆ. ఎవరు గెలిస్తే రేపు పొద్దున ప్రశ్నించే గొంతుకలు అయితారని అనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హ్మ్. ప్రశ్నించే గొంతుక అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. హ్మ్. ప్రభుత్వంలో ఉంటే ప్రశ్నిస్తారనేది నేను అనుకోవట్లేదు. అది అది ఎందుకంటే అది సాధ్యం కాదు. ప్రశ్నిస్తే ఏమైతుంది, అవు. వ్యక్తిగతంగా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అవును. ఆ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఎట్లున్నా వారిని కొద్దిగా వాళ్ళు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. హ్మ్. ఎవరైతే ఆపోనెంట్ గా ఉన్న వ్యక్తి మనం పార్టీలకు అతీతంగా వాయిస్ ఇస్తాడని బలంగా నమ్ముతారో, పార్టీలకు సంబంధం లేకుండా, హ్మ్. అప్పుడు ప్రశ్నించే ఛాన్స్ ఉంటుంది. ప్రశ్నించే ఆ ఛాన్స్ పాయింట్ ఉంటుంది. ఆఫ్ వ్యూలో హ్మ్. ఎక్కువ ఎవరు మాట్లాడతారు, పట్టభద్రులు ఆలోచించుకోవాలి. ఎవరు వాయిస్ ఇస్తారు, ఎవరు మాట్లాడతారు, ఎవరు ఉన్నతవంతుడు, ఎవరు హుందాగా ఉంటారు, హ్మ్. ఎవరు పొలైట్ భాష మాట్లాడతారు, ఎవరు రేపు సమస్య వస్తే తీసుకుంటాడు అనేటువంటి అంశంలో ఆలోచించి పట్టభద్రులు చాలా ఆలోచించి ముఖ్యంగా, ఎందుకంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. అవునవును. మనం 100%. పార్టీలకు అతీతంగా నేను ఏ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తిని కాదు, హ్మ్. కానీ ఒక మేధావిగా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ పట్టభద్రులు కూడా కంపల్సరీ హ్మ్. ఈ విషయాన్ని ఆలోచించి అభ్యర్థిని చూసి, హ్మ్. పార్టీని కాకుండా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కాకుండా హ్మ్. ఈయన మన కోసం మాట్లాడతాడా, హ్మ్. రేపటి చట్టసభల్లో మన కోసం వాయిస్ వినిపిస్తాడా హ్మ్. అనే అంశం చూసి మాత్రమే ఓటు చేసి, హ్మ్. విజ్ఞతతో ఓటు చేసి హ్మ్. ప్రతి ఒక్కరు తప్పకుండా హ్మ్. 100% ఎక్కడున్నా లీవ్ పెట్టుకొని కూడా ఓటేయాలని నేను సందేశాన్ని ఇస్తున్నాను. రైట్. థాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ.